గత కొన్నేళ్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ అంటూ సంచలన వ్యాఖ్యలు తీసుకున్నారు. ఆయన హైదరాబాద్ నగరానికి పర్మిషన్ లేకుండా రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్తో పాటు డీసీపీలు ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశమయ్యారు. కత్తి మహేష్ ఇటీవలే శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దానిపై హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేయడం అంశాలపై డీజీపీ చర్చించారు. సమాజంలో అలజడి సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్న కత్తి మహేష్ నగరంలో ఉండడానికి అర్హుడు కాదంటూ ఈ సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. శ్రీరాముడిపై కత్తి మహేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి ఈరోజు చోటుప్పల్ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. దీనిపై హిందువులందరూ మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే పరిపూర్ణానంద పాదయాత్రకు రాచకొండ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయన బయటకు రాకుండా జూబ్లీ హిల్స్లోనే ఆయన గృహంలోనే గృహ నిర్బంధం చేశారు. హాయ్, దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ Telugu films. TFCC Live. Don't forget, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live.